ఈ పరిచయ కొరకు మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. మేము కూడా నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ మాట, ఈ వాగ్దానం ఈ ఆగస్టు మాసంలో నా దేవుని పట్ల నెరవేర్చబడుగాక. இந்த வாக்குத்தத்தத்தை இந்த மாதத்திலே தேவன் உங்களிடத்திலே நிறைவேற்றுவாராக. ఈ యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8 నుండి 10 వాక్యాలు మనం ధ్యానించినప్పుడు యెషయా తీర్పుదర్శన పుస్తకం 41వ అధ్యాయం 8 నుండి 10 వచనங்களை వాసించుம்போது అక్కడ నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని తెలియజేస్తూ ఉన్నాడు. அங்கே எந்தாஸ்தனாகிய இஸ்ரவேலே நான் தெரிந்து கொண்ட யாக்கோபே என்று எழுதப்பட்டிருக்கிறது. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, என் சிநேகிதனாகிய அபிரகாமின் சந்ததியே. ఈరోజు స్నేహితుల దినోత్సవము, ఫ్రెండ్షిప్ డే అంటారు. இந்நாளிலே நண்பர்கள் தினத்தை கொண்டாடி கொண்டிருக்கிறார்கள். అలాగని నేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పాను. அதுக்காக நான் நண்பர்கள் தின வாழ்த்துக்களை தெரிவிக்க மாட்டேன். ఎందుకంటే లోకరీతిగా ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు శత్రువులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. உலகத்திலே சத்துருக்கள் அநேகர் உண்டு. ఫ్రెండ్షిప్ మొదట చేసి ఉంటారు, முதலாவதாக நேசித்திருப்பார்கள். తర్వాత శత్రువులైన వాళ్ళు ఉన్నారు, ఆ స్నేహాన్ని కాపాడుతున్న ప్రజలు కూడా ఉన్నారు. நண்பர்களாய் இருந்தவர்கள் அது பிற்பாடு சத்துருக்களாய் மாறினவர்கள் இருப்பார்கள். కానీ దేవుని ప్రజలైన మనము యేసుతోనే స్నేహాన్ని కలిగి ఉందముగాక. దేవునుடைய జనమాగియ நாம் దేవునోடு స్నేహితులరాய் இருப்போமாக. నేను కూడా కాలేజ్ చదువుతున్న రోజుల్లో నాకు కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. காலேஜ் படிக்கிற நாட்களே எனக்கும் நண்பர்கள் இருந்தார்கள். ఎవరైనా మంచి ఫ్రెండ్ దొరుకుతాడా అంటే ఒక్కడు దొరికేవాడు కాదు. யாராவது ஒரு நல்ல நண்பன் கிடைப்பான் என்று பார்க்கும்போது ஒருவரும் காணப்படவில்லை. చెడు అలవాట్లు కలిగిన వాళ్ళు, எல்லோரும் கெட்ட பழக்கங்கள் உடையவர்கள், నన్ను కూడా చెడగొట్టాలని ప్రయత్నం చేసేవాడు. என்னையும் கெடுத்து விட வேண்டும் என்று அநேக பிரயత్నங்களை செய்தார்கள். తర్వాత ఎప్పుడు వాళ్ళతో రాజీ పడేవారిని కాదు. చివరికి నువ్వు యేసు ప్రభువురా అని దండం పెట్టేవాడు. அவர்களோடு நான் எப்பொழுதும் ஒருங்கிணைக்கவில்லை. ஆகவே அவர்கள் சொன்ன வார்த்தை நீ இயேசு ஆண்டவர் என்று சொன்னார்கள். త్రాగేవాళ్ళు, குடிப்பவர்கள், చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు, கெட்ட வார்த்தைகளை பேசிக் கொண்டிருப்பார்கள். రకరకాల చెడు అలవాట్లతో ఉన్న వాళ్ళు ఉన్నారు. విధవిధமான అనేక கெட்ட பழக்கங்களுக்கு அடிமையானவர்கள் உண்டு. కానీ స్నేహం అనేది చెడగొట్టడానికి స్నేహం చేసేవాడు ఉన్నారు. స్నేహితుడు என்பவர் கெடுப்பதற்கு மாத்திரமே சிநேகிதம் செய்பவர்கள் இருக்கிறார்கள். మంచి స్నేహితులు దొరకడం అరుదు. நல்ல நண்பர்கள் கிடைப்பது அரிதான காரியம். కనుక లోకరీతిగా ఎంతో మంది స్నేహం కలిగి ఉన్నప్పుడు కొంతకాలం బాగానే ఉంటారు, తర్వాత ఆ స్నేహం చెడిపోతూ ఉంటుంది. உலகத்தின் ரீதியாக நண்பர்கள் இருக்கும்போது சில நாட்கள் நண்பர்களாக இருப்பார்கள், அப்பிற்பாடு அந்த நண்பர்கள் மத்தியிலே இடையூறு உண்டாகும். కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే అని పిలిచే ఈ రోజున నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. நண்பர்கள் தினமான இந்த நாளிலே உங்களோடு சில వార్తகளை పగిర్ந்து கொள்கிறேன். లోక సంబంధమైన ఏ మనుషులతో కూడా మనం స్నేహాన్ని పెట్టుకోకూడదు. உலக ரீதியான மக்களோடு நம்முடைய நட்பை வைத்துக் கொள்ளக்கூடாது. యేసయ్యే మన స్నేహితుడు, இயேசுவே நம்முடைய சிநேகிதன். హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసయ్యే నా స్నేహితుడు, యేసయ్యే నా స్నేహితుడు. అంతకు మించి ఎవరితో స్నేహం చేయకూడదు. அவரை காட்டிலும் வேறொரு சிநேகிதன் இருக்கக்கூடாது. మనము యేసయ్యకు స్నేహితులుగా మారాలంటే మనం ఎలా బ్రతకాలి? நாம் இயேசுவோடு சிநேகிதனாய் மாற வேண்டுமானால் நாம் எப்படி இருக்க வேண்டும்? క్లుప్తంగా కొన్ని మాటలు నేను తెలియజేస్తాను. வேதத்திலிருந்து சில வார்த்தைகளை நாம் பார்க்கலாம். యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని మీరు గమనించండి. యాకోబు எழுதின நிருபம் 2వ అధ్యాయం 23వ వచనాన్ని వాసిக்கலாம். ఆనాడు అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడెను. అన్నాళ్ళే అబ్రహాం దేవునికి స్నేహితుడు என்று அழைக்கப்பட்டான். దానికి గల కారణం ఏంటి మన బైబిల్లో మనం చదివినట్లయితే அதற்கான காரணம் என்னவென்று வேதத்திலே நாம் பார்க்கும்போது యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యాన్ని గమనించండి. యాకోబు எழுதின நிருபம் 2వ అధ్యాయం 23వ వచనాన్ని వాసిக்கலாம். అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగిన రాయబడింది. அபிரகாம் தேவனை விசுவாசித்தான், அது அவனுக்கு நீதியாக எண்ணப்பட்டது என்கிற வேத வாக்கியம் நிறைவேறிற்று என்று தேவனுடைய சிநேகிதன் எண்ணப்பட்டான். దేవుని స్నేహితుడు అని అబ్రహాము పిలువబడ్డాడు.
தேவனுடைய சிநேகிதன் என்று அபிரகாம் அழைக்கப்பட்டான். దేవునికి మనం ఏ విధంగా స్నేహితులుగా మారగలము? దేవునికి நாம் எவ்விதமாக சிநேகிதர்களாய் மாறலாம்? యేసుక్రీస్తు మీద మీరు ఉంచిన విశ్వాసాన్ని బట్టి మీరు దేవునికి స్నేహితులుగా మారగలరు. இயேசு கிறிஸ்துவின் மீது நீங்கள் வைத்திருக்கிற விசுவாசத்தினாலே சிநேகிதர்களாய் மாற முடியும். లోకంలో ఉంటున్న స్నేహితులు కొంతకాలం నమ్మకస్తులుగా ఉంటారు. உலகத்தில் சிநேகிதர்கள் சில நாட்கள் நம்பகத்துக்குரியவர்களாய் இருப்பார்கள். ఆ తర్వాత అపనమ్మకాన్ని చూపించి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. அதன் பிற்பாடு அந்த நம்பகத்திற்கு உரியவர்களாய் இருக்க மாட்டார்கள். ఈ రోజుల్లో ప్రతిరోజు మీరు న్యూస్ లో గమనించి ఉండవచ్చు, స్నేహితులైన వాళ్ళే చంపిన వాళ్ళు ఉన్నారు. இன்றைய நாட்களிலே செய்திகளிலே சிநேகிதர்கள் அநேகரை கொலை செய்தார்கள் என்று பார்க்கிறோம். అంటే స్నేహితుడు ఎందుకు తన తోటి స్నేహితుడిని చంపాడు అంటే అక్కడ ఏదో కారణం. சிநேகிதன் ஏன் தன்னுடைய நண்பனை கொலை செய்தான் என்று பார்க்கும்போது அங்கே ஏதோ ஒரு காரணம் இருக்கிறது. కాబట్టి ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. ஆகவே எந்த ஒரு மனுஷனும் நம்பத்தக்கவன் அல்ல என்று பார்க்கிறோம். యేసుక్రీస్తే నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయనతోనే మీరు స్నేహం కలిగి ఉందరుగాక. இயேசு கிறிஸ்து ஒருவரே நம்பகத்துக்குரியவராய் இருக்கிறபடினாலே அவரோடு நீங்கள் சிநேகிதர்களாய் இருங்கள். బై ఫెయిత్ విశ్వాసాన్ని బట్టి దేవునితో మనం స్నేహం కలిగి ఉంటాం. விசுவாசத்தினாலே நாம் தேவனுக்கு சிநேகிதர்களாய் இருக்கிறோம். ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోండి. ஆதியாகமம் 12ஆம் அதிகாரம் முதலாம் வசனத்தை பார்க்கலாம். అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మారడానికి ఆయనలో ఉన్న విశ్వాసమే కారణం. அபிரகாம் தேவனுக்கு சிநேகிதனாய் மாற்றப்படுவதற்கு அவருக்குள்ளாய் இருந்த விசுவாசம் தான் காரணம். నీ స్వదేశాన్ని, నీ బంధువులను, ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మన్నాడు. உன்னுடைய சொந்தத்தையும் உன்னுடைய ஜனத்தையும் விட்டு நான் காண்பிக்கும் தேசத்துக்கு வா என்று தேவன் சொன்னார். అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, அங்கே உன்னை ஆசீர்வதிப்பேன். దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు విశ్వాసము ద్వారా. தேவன் சொன்ன வார்த்தையின்படியாக அபிரகாம் விசுவாசித்து புறப்பட்டு போனான். ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎలాంటి కార్యాలు ఉంటాయి అనేది ఏమీ తెలియదు. எங்கே போக வேண்டும், அங்கே எப்படி இருக்கும் என்று தெரியாது. కానీ దేవుడు చూపించిన కనాను దేశానికి విశ్వాసంతో బయలుదేరి వెళ్ళాడు. అక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యంలో అబ్రహాంని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించెను. హల్లెలూయా. தேவன் காண்பித்ததான அந்த கானான் தேசத்திற்கு அபிரகாம் போனபடினாலே அங்கே கானான் தேசத்திலே தேவன் எல்லா விஷயத்திலும் அபிரகாமை ஆசீர்வதித்தார் என்று பார்க்கிறோம். ఎక్కడికి వెళ్ళాలి అని అడగలేదు, எங்கே போக வேண்டும் என்று கேட்கவில்லை. విశ్వాసం ద్వారా బయలుదేరి వెళ్ళాడు, అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. விசுவாசத்தோடு கூட புறப்பட்டு போனபடினாலே அங்கே ஆசீர்வதிக்கப்பட்டார். ఉదాహరణకి మీరు మనం కూడా ఆంధ్ర నుంచి వచ్చారు. உதாரணமாக நாமும் நம்முடைய தேசத்தில் ஆந்திராவிலிருந்து இங்கே வந்திருக்கிறோம். ఇక్కడికి వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీ కుటుంబాలని నా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. அங்கே இருந்து இங்கே வந்த நாட்கள் முதற்கொண்டு தேவன் உங்களுடைய குடும்பத்தை ஆசீர்வதித்திருக்கிறார். మీరు వచ్చిన ప్రారంభ దినాల్లో ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు ఆలోచించండి. நீங்கள் வந்த ஆரம்ப நிலைமையிலே நீங்கள் எவ்விதமாக இருந்தீர்களோ இப்பொழுது எப்படி இருக்கிறீர்கள் என்று சிந்தித்து பாருங்கள். దేవుని యొక్క ప్రణాళిక ద్వారానే దేవుడు తీసుకొచ్చాడు. தேவனுடைய நித்திய சங்கல்பத்தினாலே அவர் உங்களை அழைத்து வந்திருக்கிறார். కాబట్టి ఆనాడు అబ్రహాంని స్వదేశాల నుండి ఏ విధంగా తీసుకొచ్చాడు, అదే విధంగా దేవుడు మిమ్మల్ని కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చారంటే ఈ ప్రాంతంలో మిమ్మల్ని, మీ పిల్లల్ని ఇంకా ఆశీర్వదించడానికి ప్రభు తీసుకొచ్చారు. அபிரகாமை தேவன் அந்த கானான் தேசத்துக்கு நடத்தியது போலவே இந்த தேசத்திற்கும் இந்த நாட்டுக்கும் உங்களை அழைத்தது దేవుడి திட்டமாய் இருக்கிறது. కాబట్టి విశ్వాసంతో మీరు ఉండండి. రాబోయే రోజుల్లో మీ కార్యాలన్నీ కూడా నా దేవుడు సఫలం చేయనుగాక. ஆகவே விசுவாசத்தோடு இருங்கள். வரப்போற நாட்களில் உங்களுடைய காரியங்களை தேவன் நிறைவேற்றுவாராக. ఈ ఆగస్టు మాసం అంతా విశ్వాసంతో మీరు ఉండండి. ఏ విశ్వాసం అంటే దేవుడు నా పనిని ఆశీర్వదిస్తాడు, నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడు అనే ఆ విశ్వాసాన్ని బట్టి మీరు పొందిన ఆశీర్వాదాలు ఈ ఆగస్టు మాసంలో రెట్టింపు అవునుగాక. இந்த ஆகஸ்ட் மாதத்திலே நீங்கள் விசுவாசத்தோடு காணப்படுங்கள். என் தேவன் குடும்பத்தையும் பிள்ளைகளையும் ஆசீர்வதிப்பார் என்று. దేవుని మీద విశ్వాసం ఉంచారు, క్రియలు లేని విశ్వాసం మృతం అని రాయబడింది. கிரியை இல்லாத விசுவாசம் செத்தது என்று வார்த்தை சொல்லப்படுகிறது. ఆదికాండం 22వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే ஆதியாகமம் 22ஆம் அதிகாரத்தை பார்ப்போமானால் నిజంగా అబ్రహాము నా యందు విశ్వాసం ఉంచాడా, నా యందు భయభక్తులు కలిగినవాడా అనడానికి ఒక పరీక్ష కూడా వచ్చింది. நிச்சயமாகவே அபிரகாம் என்னிடத்தில் விசுவாசமாய் இருக்கிறானா என்பதற்கு ஒரு பரீட்சை அங்கே உண்டாயிருக்கிறது. ఈ ఒక్కగానొక్క కుమారుని ఇస్సాకును తీసుకొచ్చి మోరియా పర్వతములలో ఒక పర్వతం మీద బలి అర్పించమన్నాడు. உன்னுடைய ஒரே பேரான குமாரனாகிய ஈசாக்கை அந்த பர்வதத்தின் மேல் எனக்காக பலி கொடு என்று சொன்னார். దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాము వెళ్ళి బలి అర్పించడానికి కట్టెలు పేర్చాడు. పేర్చిన కట్టెల మీద ఇస్సాకు నుంచి కత్తి తీసి వధించబోతూ ఉన్నాడు.
தேவன் சொன்ன வார்த்தையின்படியாக அபிரகாம் விறகுகளை வைத்து தன்னுடைய மகனை அதன் மேல் படுக்க வைத்து கத்தி தூக்கிய போது కానీ అబ్రహాముని దేవుడు పిలిచాడు, అబ్రహామా నీ కుమారుడి మీద నీ కత్తి వేయవద్దు. ஆனால் தேவன் அபிரகாமே பிள்ளையான மேல் கை போடாதே என்று சொன்னார். ఇందు మూలమున నాకు అర్థమైంది ఏంటంటే నీవు నిజంగా నాకు భయపడేవాడివి. చప్పట్లు కొట్టండి గట్టిగా. இதனாலே நான் புரிந்து கொண்டது நீ எனக்கு பயபக்தியுடையவனாய் இருக்கிறாய். విశ్వాసాన్ని దేవుని మీద ఉంచిన భయాన్ని దేవుడు కనుగొని ఓ నిత్య నిబంధన అబ్రహాముతో దేవుడు చేశాడు. விசுவாசத்தினாலே தேவனிடத்தில் இருக்கிறதா அந்த விசுவாசத்தின்படி தேவன் நித்திய ஒரு நிபந்தனை உண்டாக்கி இருக்கிறார். ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ సంతతిని విస్తరింపచేస్తాను, గొప్ప చేస్తాను అనే ఆ నిత్య నిబంధన అబ్రహాం జీవితంలో నెరవేర్చెను. வானத்தின் நட்சத்திரத்தைப் போல கடல் மணலைப் போல உடைய சந்ததியை ஆசீர்வதிப்பேன் என்று தேவன் ஒரு நிபந்தனை ஒரு వాగ్దానத்தை கொடுத்திருந்தார். అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించును గాక. అబ్రహామును ఆశీర్వదించినది పోలవే தேவன் உங்களை ஆசீர்வதிப்பாராக. మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని మీ సంతతిని కూడా నా దేవుడు ఆశీర్వదించును గాక. உங்கள் நிமித்தமாக உங்களுடைய குடும்பத்தையும் உங்களுடைய சந்ததிகளை தேவன் ஆசீர்வதிப்பாராக. కానీ విశ్వాసం చాలా ముఖ్యం. ஆகவே விசுவாசமானது மிகவும் முக்கியமானது. క్రియలతో కూడిన విశ్వాసం చాలా ముఖ్యం. క్రియகளோடு உண்டாகிற விசுவாசம் முக்கியமானது. అట్టి విశ్వాసాన్ని ఇంకా రాబోయే రోజుల్లో మీరు కలిగి ఉండి దేవునికి స్నేహితులుగా మార్చబడుదురు గాక. அப்பேற்பட்ட விசுவாசத்தை உடையவர்களாய் என் தேவனுக்கு நீங்கள் சிநேகிதர்களாய் காணப்படுவீர்களாக. ఎక్సోడస్ నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. யாத்திராகமம் 33ஆம் அதிகாரம் 13ஆம் வசனத்தை பாருங்கள். 33వ అధ్యాయము 11వ వాక్యం. 33ஆம் அதிகாரம் 11ஆம் வசனம். ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. இஸ்ரவேல் மக்கள் கானான் தேசத்துக்கு புறப்பட்டு போனபோது ఆ సమయంలో మోషే కూడా వారితో కూడా ఉన్నాడు. அந்த நேரத்திலே மோசேவும் அவர்களோடு கூட இருந்தார். మోషే ప్రతిసారి గుడారములో వెళ్ళి దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. மோசே ஒவ்வொரு முறையும் గుడారத்திற்குள்ளாய் போய் ஜெபித்து கொண்டிருந்தார். 33వ అధ్యాయము 11వ వాక్యం చివరి మాట మీరు గమనించండి. 33ஆம் அதிகாரம் 11ஆம் வசனம் கடைசி வார்த்தை பார்க்கலாம். అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు అని రాయబడి ఉంది. அவருடைய பணிவிடைக்காரனும் வாலிபன் ஆசாரிப்பு கூடாரத்தை விட்டு பிரியாதிருந்தான் என்று பார்க்கிறோம். మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. மனிதன் ஒரு மனிதனோடு பேசுகிறது போல தேவன் மோசேயோடு பேசினார். ప్రతిసారి మోషే గుడారంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ஒவ்வொரு முறையும் ஆசரிப்பு கூடாரத்துக்கு மோசே போய் கொண்டிருந்தார். ఎందుకంటే దేవునితో మాట్లాడడానికి, ஏனென்றால் தேவனோடு பேசுவதற்கு. ఏ విధంగా అంటే స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ஏனென்றால் ஒரு சிநேகிதனோடு பேசுவது போல முகமுகமாய் தேவனோடு மோசே பேசிக் கொண்டிருந்தார். ప్రార్థన జీవితం ద్వారా దేవుడు మీతో మాట్లాడుదురుగాక. జప வாழ்க்கையினாலே தேவன் உங்களோடு கூட பேசுவாராக. స్నేహితులతో ఏం మాట్లాడుకుంటారు? స్నేహితునోడు என்ன பேசுவீர்கள்? ఇంట్లో భార్యతో భర్తతో చెప్పని విషయాలు కూడా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. கணவன் மனைவியோடு சொல்ல முடியாத வார்த்தைகளை கூட சிநேகிதனோடு பகிர்ந்து கொள்வார்கள். లోకరీతిగా అది కొంతకాలం బాగానే ఉంటుంది, తర్వాత ప్రమాదం. சில நாட்களில் உலக ரீதியாக நல்லாதான் காணப்படும், அது பிற்பாடு பிரமாதத்துக்குரிய பிரச்சனையாய் மாறும். పర్సనల్ విషయాలు ఎవరితో ఎవరితో పంచుకోకూడదు. உங்களுடைய தனிப்பட்ட வாழ்க்கையில் இருக்கிற காரியங்களை சிநேகிதரோடு பகிர்ந்து கொள்ளக்கூடாது. మీకు ఒకవేళ ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు ఉన్నా కూడా వారితో కూడా మీరు షేర్ చేసుకోకూడదు. உங்களுடைய உயிர் நண்பனாய் இருந்தாலும் அவர்களோடு அதை பகிர்ந்து கொள்ளக்கூடாது. దాని ద్వారా ప్రమాదం. அதனால अनेक பிரச்சனைகள் உண்டாகும். కానీ యేసయ్య మీకు స్నేహితుడుగా ఉన్నాడు కనుక, ஆனால் இயேசு கிறிஸ்து உங்களுக்கு சிநேகிதராய் இருக்கிறபடியாலே మీరు యేసయ్యతో దేవునితో మీరు మాట్లాడుదురుగాక. நீங்கள் இயேசுவோடு கூட பேசுவீர்களாக. దేవుడు కూడా మీతో మాట్లాడతారు. தேவன் உங்களோடு பேசுவாராக. తద్వారా దేవునికి మీరు స్నేహితులు అని పిలువబడతారు. அதனாலே நீங்கள் தேவனுக்கு சிநேகிதர்களாய் அழைக்கப்படுவீர்கள். ప్రియమైన మీరు ప్రార్థించేటప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు. பிரியமானவர்களே, நீங்கள் ஜெபிக்கும் போது தேவன் உங்களோடு பேசுவார். మీకున్న సమస్యలు బాధలన్నీ యేసయ్యతో చెప్పండి. ఆయన మీకు స్నేహితుడుగా ఉండి ధైర్యాన్ని ఈ ఆగస్టు మాసం అంతా మీకు అనుగ్రహించుదురుగాక. உங்களுக்கு இருக்கிற பிரச்சனை எல்லாவற்றையும் இயேசுவோடு சொல்லுங்கள். அவர் உங்களை தைரியப்படுத்தி இந்த மாதம் முழுவதுமாய் தேவன் உங்களுக்கு துணையாக இருப்பாராக. స్నేహితులు అని పిలువబడే వాళ్ళ దగ్గర ఒకవేళ మీరు మీ సమస్యలు చెప్పుకోవచ్చు, కానీ వాడు వెళ్ళి ఇంకా 10 మందికి చెప్పవచ్చు. நண்பன் என்று சொல்லப்படுகிறவனிடத்திலே உங்களுடைய காரியங்களை சொல்லலாம். அவன் 10 பேருக்கு அதை பகிர்ந்து கொள்வான். కానీ యేసయ్యతో మీ సమస్య
మీరు స్నేహితులతో మాట్లాడినట్లు యేసుతో కూడా మాట్లాడితే ఆయన కూడా మీతో మాట్లాడి మిమ్మల్ని ధైర్యపరచుదురుగాక. நீங்கள் இயேசுவோடு ஸ்நேகிதனை போல பேசும்போது தேவன் உங்களை தைரியப்படுத்துவாராக. నిర్గమాకాండం 33వ అధ్యాయం 9వ వాక్యాన్ని గమనించండి. యాత్రాగమం 33వ అధ్యాయం 9వ వచనాన్ని వాసికలా. అక్కడ మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారముందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉండెను. மோசே குடாரத்துக்குள் பிரவேசிக்கையில் மேகஸ்தம்பம் இறங்கி வர குடார வாசலில் நின்று கர்த்தர் மோசேயோடு பேசினார். మోషే లేవి గోత్రానికి చెందినవాడు. మోసే లేవి గోత్రத்தை சேர்ந்தவர். లేవి గోత్రికులు యాజకత్వం చేయడానికి అర్హులు. లేవియన్ మాత్రమే ఊழிయం చేయతక్కవనాయి இருக்கிறான். కనుక మోషేతో మాట్లాడిన మాటలు మోషే తీసుకొని వెళ్ళి ప్రజలకు తెలియజేస్తారు. ஆகவே மோசேயோடு தேவன் சொன்ன வார்த்தைகளை ஜனங்களுக்கு சொல்லிக் கொண்டிருந்தார். మోషే దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. மோசே தேவனுக்கு சிநேகிதன் என்று அழைக்கப்பட்டார். ప్రార్థన జీవితాన్ని బట్టి, ஜெப జీవితాలే. మీరు దేవునికి స్నేహితులుగా మారాలి అంటే ఇప్పుడున్న ప్రార్థన జీవితం ఇంకా మీలో పెరుగునుగాక. நீங்கள் தேவனுக்கு சிநேகிதராக இருக்க வேண்டுமானால் இப்போ இருக்கிற ஜெப జీవితం இன்னும் அதிகமாகட்டும். Through the servant of God, దేవుడు తన సేవకుల ద్వారా మీతో మాట్లాడతాడు. தேவன் தன்னுடைய ஊழியர் மூலமாய் உங்களோடு கூட பேசுவார். మోషేతో దేవుడు మాట్లాడిన మాటలన్నీ ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. மோசேயோடு தேவன் பேசின எல்லா வார்த்தைகளும் இஸ்ரவேல் மக்களுக்கு அறிவித்தார். తద్వారా మోషే దేవునికి స్నేహితుడని పిలువబడెను. அதனாலே மோசே தேவனுக்கு சிநேகிதன் என்று அழைக்கப்பட்டார். కనుక ప్రియమైన వారలారా, మీరు దేవునితో మాట్లాడినప్పుడు మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోవునుగాక. ప్రియమానవர்களே, இந்த தேவனோடு பேசும்போது உங்களுடைய பிரச்சனைகள் எல்லாம் விலகுவதாக. లోకంలో ఎవరు కూడా సమస్యకి పరిహారం చేయలేరు. உலகத்திலே உங்களுடைய பிரச்சனைகளுக்கு யாரும் தீர்வு காட்ட முடியாது. ముఖ్యంగా స్నేహితులు మీకు ఒకవేళ ఉంటే వాళ్ళు అసలు మీ సమస్యకి పరిహారం ఇవ్వలేరు. உங்களுடைய சிநேகிதர்கள் இருப்பார்களானால் அவர்களும் உங்களுடைய பிரச்சனைகளுக்கு தீர்வு காண முடியாது. ఆ మధ్య ఒక సహోదరుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ஒரு முறை சகோதரன் ஒருவர் ஹாஸ்பிடல் அட்மிட் ஆனார்கள். నేను చూడడానికి వెళ్ళాను. பார்க்க போயிருந்து అక్కడ ఆ సహోదరుడు చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. அங்கே அந்த சகோதரன் அழுது கொண்டு சொல்லிக் கொண்டிருந்தார். ఏంటి ఏడుస్తున్నావు అని అడిగితే, ஏன் அழுகிறாய் என்று கேட்டபோது, అన్న నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ஆனா எனக்கு अनेक நண்பர்கள் இருந்தார்கள். నేను బాగున్నప్పుడు, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు చాలా మంది వచ్చి నా దగ్గర ఉన్న డబ్బును తీసుకుని వాళ్ళు అనుభవించారు. ஆனா நான் நன்றாக இருந்தபோது, பணம் இருந்தபோது அநேகர் வந்து என்னிடத்தில் பணத்தை பெற்றுக் கொண்டு போனார்கள். కానీ ఈ రోజున నేను సీరియస్ కండిషన్ లో హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే ఏ ఒక్కడు కూడా రాలేదు. ஆனால் இப்பொழுதோ நான் ஹாஸ்பிடல் அட்மிட் ஆகிட்டு ஒருவரும் வந்து பார்க்கவில்லை என்று சொன்னார். సంఘస్థులు వచ్చారు, సేవకులుగా మీరు కూడా వచ్చారు. ஊழியக்காரர் வந்தீர்கள், சபையும் வந்தது. ఇక లోకంలో ఎవరితో స్నేహం చేయకూడదు అన్నారు. உலகத்திலே யாரோடு நான் இனி சிநேகிதம் செய்ய மாட்டேன் என்று சொன்னார். కనుక పరిగెడి వాళ్ళరా, యేసుతోనే మీరు స్నేహం కలిగి ఉందరుగాక. ஆகவே பிரியமானவர்களே, இயேசுவோடு நீங்கள் சிநேகிதர்களாக இருப்பீர்களாக. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వాక్యాన్ని నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోండి. லூக்கா 10వ అధ్యాయం 34వ వచనத்தை వాసిக்கலாம் பிற்பாடு. యెరూషలేము నుండి ఎరికోకు ఒక వ్యక్తి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. எருசலேமிலிருந்து எரிகோவுக்கு ஒரு மனிதன் பிரயாணப்பட்டு போனார். దొంగల చేతుల్లో ఆ వ్యక్తి చేతుల్లో చిక్కి ఆ దొంగలు అతన్ని కొట్టి ప్రాణాలతో వదిలేసి రోడ్డు ప్రక్కన పడేసి వెళ్ళిపోయాడు. అతని దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయాడు. திருடர்களுடைய கையிலே பிடிபட்டதனாலே அவரை அடித்து கொலை செய்ய பிரயத்னித்து அவரிடத்தில் இருந்து எல்லாவற்றையும் பறித்துக் கொண்டார்கள். ఆ వ్యక్తిని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. அந்த மனிதனை ஒருவனும் பார்க்கவில்லை. ఆ మార్గాన యాజకుడు వెళ్తూ ఉన్నాడు. அந்த வழியாக ஒரு ஆசாரியன் போனான். చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. பார்க்காது போலவே போய்விட்டான். లేవీయుడు కూడా వెళ్ళాడు. லேவியனும் போனான். అతను కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. அவரும் பார்க்காதது போல போய்விட்டார். కానీ సమరయుడు వచ్చాడు. ஆனால் சமாரியன் வந்தார் அந்த வழியாக. ఆ దొంగల చేతుల్లో చిక్కుబడి రక్తసిక్తముగా ఉన్న అతన్ని తీసుకొని వెళ్ళి పోటుకుళ్ళ వానింటికి చేర్చాడు. அந்த கள்ளர்களுடைய கையில் அடிபட்ட அந்த மனிதனை கொண்டு போய் ஒரு சத்திரத்திலே கொடுத்தார்கள். అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పాడు. அவருக்கு தேவையான எல்லா மருத்துவ உதவிகளும் செய்ய வேண்டும் என்று சொன்னார். ప్రియమైన వారలారా, మంచి సమరయుడైన యేసయ్య మీ యొక్క సమస్యకి పరిష్కారాన్ని దయచేయుదురుగాక. நல்ல சமாரியனாகிய இயேசு உங்களுடைய பிரச்சனைகளுக்கு தீர்வு செய்வாராக. మంచి సమరయుడైన యేసయ్య మీ గాయములను ఈ మాసంలో కట్టుదురుగాక. நல்ல சமாரியனாகிய இயேசு உங்களுடைய காயங்களை கட்டுவாராக. అందుకే దేవుని సేవకుల సహవాసం, దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. దేవునుడు ఐక్యము, మనిషినుడు ఐక్యము ముఖ్యమైనది. ఆనాడు చాలా మంది ఆ దొంగని చూసి, ఆ వ్యక్తిని చూసి లేవీయుడు యాజకుడు వెళ్ళిపోయారు, కానీ మంచి సమరయుడే అతన్ని పరామర్శించాడు. ஆனால் அடிப்பட்ட அந்த மனிதனை பார்த்து
லேவியரும் ஆசாரியரும் பார்த்து கடந்து போனார்கள். நல்ல సమార్యనో ఉదవినాர். కానీ యేసయ్య దగ్గరికి వచ్చి మీ సమస్యను చెప్పుకున్నప్పుడు இயேசுவிடத்திற்கு வந்து உங்களுடைய பிரச்சனைகளை சொல்லும்போது ప్రార్థన ద్వారా ఆయనకు మీరు స్నేహితులుగా మార్చబడదురు గాక. ஜெபத்தினாலே அவருக்கு நீங்கள் சிநேகிதர்களாய் மாற்றப்படுவீர்களாக. ఏ సమస్య వచ్చినా కూడా మీరు వెంటనే మోకరించి ప్రార్థన చేసి చూడండి. ఈ ఆగస్టు మాసం అంతా మీ కార్యాలన్నీ కూడా నా దేవుడు సఫలం చేయును గాక. எந்த பிரச்சனை வந்தாலும் இந்த மாதத்தில் நீங்கள் ஜெபித்து பாருங்கள். அந்த எல்லா பிரச்சனைகளிலிருந்தும் தேவன் விடுதலை தருவாராக. ఒకటి విశ్వాసం ద్వారా మీరు దేవునికి స్నేహితులను పిలువబడతారు. முதலாவது நீங்கள் விசுவாசத்தினாலே தேவனுக்கு சிநேகிதர் என்று அழைக்கப்படுவீர்கள். రెండవది ప్రార్థన జీవితం ద్వారా మీరు దేవునికి స్నేహితులను పిలువబడతారు. இரண்டாவதாக ஜெப ஜீவியத்தினாலே தேவனுக்கு சிநேகிதர் என்று அழைக்கப்படுவீர்கள். సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 17వ వాక్యాన్ని గమనించండి. 1 சாமுவேல் 20వ அதிகாரம் 17వ வசனத்தை பார்க்கலாம். అక్కడ దావీదు యోనాతాను ఇద్దరు ప్రాణ స్నేహితులు. அங்கே தாவீதும் யோனாத்தானும் சிநேகிதர்களாய் காணப்பட்டார்கள். ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ళు ఎంత ప్రాణ స్నేహితులు అంటే వాళ్ళు ఒక నిత్య నిబంధన చేసుకున్నారు. அவர்கள் நெருங்கிய உயிர் நண்பர்களாய் இருந்தார்கள். ஒரு நிபந்தனை செய்து கொண்டார்கள். వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ఒక ఒడంబడిక చేసుకున్నారు. அவர்கள் வாழ்ந்த நாட்களிலே ஒரு உடன்படிக்கை பண்ணி கொண்டார்கள். దావీదు అంటాడు, యోనాతాను నేను నీకంటే ముందు చచ్చిపోతే నా కుటుంబానికి నువ్వు దయ చూపాలి. யோனாத்தான் சொன்னார், தாவீதே நான் உனக்கு முன்பாக இறந்து போனால் என்னுடைய குடும்பத்திற்கு நீ தயை காட்ட வேண்டும் என்று சொன்னார். యోనాతాను కూడా చెప్తాడు, దావీదు నీకంటే నేను ముందు చనిపోతే నా కుటుంబానికి నీవు దయ చూపాలి. யோனாத்தான் அவ்விதமாக சொன்னார், தாவீதே நான் முதல் இறந்து போனால் என்னுடைய குடும்பத்திற்கு நீ தயை காட்ட வேண்டும் என்று ஒரு నిబంధన చేసుకున్నారు, ఒడంబడిక చేసుకున్నారు. ஒரு உடன்படிக்கை அவர்கள் பண்ணி கொண்டார்கள். ఆ ఒడంబడికను బట్టి వాళ్ళు స్నేహితులుగా మార్చబడ్డారు. அந்த உடன்படிக்கை நிமித்தமாக அவர்கள் சிநேகிதர்கள் என்று அழைக்கப்பட்டார்கள். స్నేహితులు అని పిలువబడే వాళ్ళు నిబంధన చేసుకుంటారు. சிநேகிதர்கள் என்று அழைக்கப்படுகிறவர்கள் ஒரு உடன்படிக்கை செய்து கொள்வார்கள். ఆ నిబంధనని త్రోసిపుచ్చే వాళ్ళు స్నేహితులని పిలువబడరు. அந்த நிபந்தனையை உடைத்து போடுகிறவர்கள் நண்பர்கள் கிடையாது. మరి మీకు ఎవరు స్నేహితులు ఉన్నారో ఆలోచించండి. உங்களுக்கு சிநேகிதர் யார் என்று நீங்கள் சிந்தித்து பாருங்கள். నా ఎక్స్పీరియన్స్ ని బట్టి చెప్పాలంటే సాధ్యమైనంత వరకు ఏ ఒక్కరితో స్నేహం చేయకూడదు. என்னுடைய எக்ஸ்பீரியன்ஸ் கூட சொல்ல வேண்டும், யாரோடும் நீங்கள் சிநேகிதம் செய்யக்கூடாது. ఫెలోషిప్ ఉండాలి కానీ ఫ్రెండ్షిప్ ఉండకూడదు. ஃபெலோஷிப் இருக்க வேண்டும், அங்கே ஃப்ரெண்ட்ஷிப் இருக்க கூடாது. ఫ్రెండ్షిప్ ఉన్నదా కొంతకాలం ఫ్రెండ్ అంటారు, బయట తీసుకొని అనుకుంటారు. சில நாள் ஃப்ரெண்ட் என்று சொல்லிட்டு அப்படியே ஓடிவிடுவீர்கள். అలా ఆ విషయాలు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అనేక కార్యములు சொல்ல வேண்டுமானால் కాబట్టి సంఘంలో కానీ సమాజంలో కానీ మీరు ఏ ఒక్కరితో ఫ్రెండ్షిప్ కాదు కానీ ఫెలోషిప్ కలిగి సంఘంలో మీరు నడిపించబడదురు గాక. சபையிலே ஐக்கியத்தோடு உலகத்தில் இருக்கிற நண்பர்களோடு ஃப்ரெண்ட்ஷிப்பாய் இருக்க வேண்டும். సంఘంలో కూడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. சபையிலே நீங்கள் நண்பர்களாய் இருக்க கூடாது. ఒకరింటికి ఒకరు వెళ్ళకూడదు. ஒருவர் வீட்டுக்கு ஒருவர் போக கூடாது. ఎందుకంటే తర్వాత ప్రమాదాలు ఇబ్బందులు వస్తాయి. அதன் பிற்பாடு అనేక பிரச்சனைகள் உண்டாயிருக்கலாம். ఒకరింటికి ఒకరు వెళ్ళడం మాట్లాడడం ఇవన్నీ ఓవర్ గా అధికంగా ఉండకూడదు. ஒருவர் வீட்டுக்கு ஒருவர் போவது அதிகமாக இருக்க கூடாது. మీ లిమిట్ లో మీరు ఉండాలి. உங்களுக்கு கொடுக்கப்பட்ட அளவின்படி நீங்கள் இருக்க வேண்டும். ఫ్రెండ్షిప్ ఉండకూడదు కానీ ఫెలోషిప్ ఉండాలి. ஃப்ரெண்ட்ஷிப் இருக்க கூடாது, ஃபெலோஷிப் இருக்க வேண்டும். తద్వారా మీరు దేవునికి స్నేహితులని పిలువబడదురు గాక. அதனால நீங்கள் தேவனுக்கு சிநேகிதர்கள் என்று அழைக்கப்படுவீர்கள். ఆ మధ్య ఒక సంఘంలో ఇద్దరు ఫ్రెండ్షిప్ చేశారు. ஒருமுறை சபையிலே ஒரு 2 பேர் சிநேகிதம் செய்தார்கள். ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. அவர்கள் இருவர் இடத்திலும் ஒரு பிரச்சனை உண்டாயிற்று. ఆమె ఎక్కడ కూర్చుంటది, ఇంకొక ఆమె ఆ మూలలో కూర్చుంటది. ஒருவர் இங்கே உட்கார்ந்தால் மற்றொருவர் அங்கே உட்கார்வார்கள். ఎడముఖం పెడముఖం. அவங்க முகத்தை பார்த்து கொள்ள மாட்டார்கள். కాబట్టి ఫ్రెండ్షిప్ ఉండకూడదు, ఫెలోషిప్ మీరు సంఘంలో కలిగి ఉందరు గాక. ஆகவே ஃப்ரெண்ட்ஷிப் இருக்க கூடாது, சபையிலே ஃபெலோஷிப் இருக்க வேண்டும். ఆనాడు దావీదు యోనాతాను వాళ్ళు ప్రాణ స్నేహితులు. அந்நாளிலே தாவீதும் யோனாத்தானும் உயிர் நண்பர்களாய் காணப்பட்டார்கள். వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే నిబంధన చేసుకున్నారు. அவர்கள் வாழ்ந்த நாட்களிலே ஒரு உடன்படிக்கை செய்து கொண்டார்கள். యుద్ధంలో యోనాతాను చనిపోయాడు. யுத்தத்திலே யோனாத்தான் மரித்தான். వాళ్ళ కుమారుడు మెఫీబోషెతు కుంటివాడు ఉండేవాడు. அவருடைய குமாரனாகிய மெசிபோத் என்பவர் இருந்தார். దావీదు వెళ్ళి ఆ కుంటివాడుగా ఉన్న మెఫీబోషెతుని అతన్ని తీసుకొని వెళ్ళి అతన్ని పోషించి రాజకుమారులు అతన్ని కూడా ఒకరి వంటి వాడుగా పెంచారు. மெசிபோத் என்கிற முடவனாய் இருந்த அந்த மனிதனை தாவீது கொண்டு போய் போஷித்தான். కాబట్టి ప్రియమైన వారలారా, మీరు దయ చూపే అనుభవంలో ఉంటే మీరు దేవునికి స్నేహితులుగా ఉందరుగా. ஆகவே நீங்கள் தயை காண்பிக்கிறவர்களாய் இருந்தால் தேவனுக்கு சிநேகிதராய் இருப்பீர்கள். ఈ దావీదు యోనాతాను ఇద్దరు ఒకరికొకరు ఉపకారం దయ చూపుకున్నారు. தாவீதும் யோனாத்தான் ஒருவரிடத்தில் ஒருவர் நன்மை செய்து கொண்டார்கள்.
దేవుడు మన మీద దయ చూపి మన పాపాలను కూడా క్షమించి వేశాడు. தேவன் நம்ம மீது தயை காண்பித்து நம்முடைய பாவங்களை எல்லாவற்றையும் தேவன் மன்னித்தார். మనకు ఉపకారం చేశాడు, நமக்கு நன்மை செய்தார். వాటన్నిటిని తలంచుకొని కృతజ్ఞత కలిగి ఉంటే మీరు దేవునికి స్నేహితులుగా మార్చబడుదురు గాక. அவை எல்லாவற்றையும் சிந்தித்துக் கொண்டு அதற்காக துதிக்கும் போது தேவனுக்கு சிநேகிதர்களாய் மாறுவீர்கள். హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు గమనించండి. நீதிமொழிகள் 27వ அதிகாரம் 6వ వచనத்தை பார்க்கலாம். మేలు కోరే స్నేహితుడు అనే ఒక మాట రాయబడి ఉంది. 27వ అధ్యాయం 6వ వాక్యాన్ని గమనించండి. 27వ அதிகாரம் 6వ వచనం. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అని రాయబడి ఉంది. சிநேகிதன் அடிக்கும் அடிகள் உண்மையானவை அல்ல, சத்துரு இடும் முத்தங்களோ வஞ்சனை உள்ளவர்கள். ప్రేమికులారా, స్నేహితులను నమ్మితే మోసపోతారు. சிநேகிதனை நீ நம்பினால் அங்கே இழந்து போவாய். ప్రభువు చెప్పినట్లుగా లోకరీతిగా ఎవరితో స్నేహం చేయకూడదు. உலக ரீதியாக நீங்கள் யாரோடும் சிநேகிதம் செய்யக்கூடாது. సంఘంలో ఫ్రెండ్షిప్ ఉండకూడదు, ఫెలోషిప్ ఉండాలి. சபையில ஃப்ரெண்ட்ஷிப் இருக்கக்கூடாது, ஃபெலோஷிப் காணப்பட வேண்டும். మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. நன்மை செய்யக்கூடிய சிநேகிதன் காயம் செய்ய மாட்டான். పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును రాయబడి ఉంది. சத்துரு அநேக முத்தங்களை கொடுப்பான் வஞ்சகத்தினால். యేసయ్యతో కూడా ఉన్నాడు ఇస్కరియోతు యూదా. இயேசுவோடு கூட இந்த யூதா இஸ்கரியோத் 30 వెండి నాణ్యాలకి ముద్దు పెట్టి క్రీస్తు ఈయనే అని అప్పగించేసి 30 வெள்ளி நாணயங்களுக்காக தேவனை முத்தம் செய்து கிறிஸ்து இவரே என்று காட்டி கொடுத்தான். అప్పుడు యేసయ్య అంటాడు, చెరికాడా. అప్పుడు యేసు சொன்னார், స్నేహితుడే. చూడండి, స్నేహితుడా అని పిలుస్తాడు. அப்போ இயேசு கூப்பிட்டார், స్నేహితుడే. మనం పిలుస్తామా? நாம கூப்பிடுவோமா? పరిమాణవాడా కానీ ఇష్టం వచ్చినట్లుగా ఇంగ్లీష్ తెలుగు భాష మాట్లాడతారు. நாம அப்படி கூப்பிட மாட்டோம், அநேக பாஷைகள் வரும். కానీ ప్రేమికుల వల్ల యేసయ్య తనను అప్పగించిన యూదానే స్నేహితుడా అని పిలిచాడు. ஆனால் இயேசு கிறிஸ்து தன்னை காட்டி கொடுத்த யூதா இஸ்கரியோத்தை சிநேகிதனே என்று அழைத்தார். మేలు కోరేవాడు లెక్కలేని గాయాలు చేస్తాడు. நன்மை செய்கிறவன் அநேக காயங்களை உண்டாக்குவான். కానీ పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ஆனால் சத்துரு அநேக முத்தங்களை துரோகம் செய்வான். పగ కలిగి ఉన్నాడు యూదా. அவன் பகையோடு தேவனை காட்டி கொடுக்க வேண்டும் என்ற కాబట్టి தோன்றும். ముద్దు పెట్టి క్రీస్తును అప్పగించేశాడు సిలువ. ஆகவே முத்தம் செய்து இயேசுவை சிலுவையில் ஒப்பு கொடுத்தான். కనుక ప్రేమికుల వల్ల స్నేహితులను నమ్మితే మోసగిస్తారు. ஆகவே சிநேகிதர்களை நம்பினால் நீங்கள் மோசம் போவீர்கள். ఏ ఒక్కరిని మనం నమ్మకూడదు. எந்த ஒரு மனிதனையும் நாம் நம்பக்கூடாது. క్రీస్తునే మనం నమ్మాలి. கிறிஸ்துவை மாத்திரமே நாம் நம்ப வேண்டும். మేలు కోరే యేసయ్యను మాత్రమే మనం స్నేహం చేయాలి. நமக்கு நன்மை தெரிந்து கொண்ட இயேசுவை மாத்திரமே நாம் நேசிக்க வேண்டும். మనుషులు స్నేహితులుగా ఉన్నవాళ్ళు ఏ ఒక్కరు మేలు చేయరు. மனிதர்களாய் இருக்கிற சிநேகிதர்கள் ஒருவரும் நன்மை செய்ய மாட்டார்கள். చేసిన దాని వెనుక స్వార్థం ఉంటుంది. செய்தாலும் அதன் பிற்பாடு அங்கே ஒரு சுயநலம் காணப்படும். సెల్ఫిష్నెస్ కనబడుతుంది. அங்கே சுயநலமாய் செயல்படுவார்கள். కాబట్టి లోక సంబంధమైన మనుషులతో స్నేహం చేయకుండా మేలు కోరే యేసయ్యతోనే మీరు స్నేహం కలిగి ఉందరు గాక. ஆகவே உலகத்தின் சிநேகிதம் செய்யாமல் உங்களுக்கு நன்மை செய்யக்கூடிய தேவனோடு சிநேகிதர்களாய் இருப்பீர்களாக. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యంలో నిజమైన స్నేహితుడు అని ఒక స్నేహితుడి గురించి రాయబడింది. நீதிமொழிகள் 17వ அதிகாரம் 17వ వచనத்திலே 17వ అధ్యాయం 17వ వాక్యంలో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. சிநேகிதன் எல்லா காலத்திலும் சிநேகிப்பான், இடுக்கங்களிலும் உதவுவதே சகோதரர் பிறந்திருக்கிறான். దుర్దశలో అటువాడు సహోదరుడుగా ఉండును అని రాయబడింది. இடுக்கணிலே உதவவே சிநேகிதன் பிறந்திருக்கிறான். నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. உண்மையான சிநேகிதன் இக்கட்டு காலத்திலும் சிநேகிப்பான் என்று ప్రభువు பார்க்கிறோம். చెప్పినట్లుగా కొందరు స్నేహితులు ఉంటారు, డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు స్నేహం చేస్తారు, తర్వాత వదిలిపెడతారు. முன்பு சொன்னது போல உங்களிடத்தில் எல்லாம் இருக்கும் போது உங்களை நேசிப்பார்கள், அது இல்லாத போது உங்களை விட்டு விடுவார்கள். కానీ నిజమైన స్నేహితులు ఒకవేళ మీకు ఉన్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని విడవకుండా ఉన్నట్లయితే వాళ్ళే నిజమైన స్నేహితులు. உண்மையான சிநேகிதர்கள் காணப்படுவார்கள், எல்லா காலத்திலும் உங்களை நேசிப்பார்கள். కానీ నిజమైన స్నేహితుడు మనుషులందరికంటే యేసయ్యే మనకు నిజమైన స్నేహితుడు. உண்மையான சிநேகிதன் இயேசு கிறிஸ்து ஒருவர் மாத்திரமே. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నిజమైన స్నేహితుడు. ஏனென்றால் அவர் நமக்காக தன்னுடைய ஜீவனை கொடுத்தபடியினால் அவர் உண்மையான சிநேகிதன். నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. உண்மையான சிநேகிதன் எல்லா காலத்திலும் நேசிப்பான். యేసు క్రీస్తు మనకు నిజమైన స్నేహితుడు. இயேசு கிறிஸ்து ஒருவரே நமக்கு உண்மையான சிநேகிதனாய் காணப்படுகிறார். యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు గమనించండి. யோவான் எழுதின சுவிசேஷம் 15వ அதிகாரம் 13వ வசனத்தை வாசிக்கலாம்.
తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. தன் சிநேகிதனுக்காக தன் ஜீவனை கொடுப்பவனை காட்டிலும் அதிக சிநேகிதன் ஒருவனும் இல்லை என்று பார்க்கிறோம். లోక సంబంధమైన స్నేహితులు ప్రాణాన్ని తీసివేసే వాళ్ళు ఉన్నారు. உலக ரீதியான நண்பர்கள் தன்னுடைய ஜீவனை எடுப்பார்கள். కానీ నిజమైన స్నేహితులు వాళ్ళు మేలు చేస్తారు. ஆனால் உண்மையான சிநேகிதன் தன்னுடைய சிநேகிதனுக்காக தன் ஜீவனை கொடுப்பான். కాబట్టి యేసయ్యనే మీరు స్నేహితునిగా అంగీకరించాలి. ஆகவே நீங்கள் இயேசு கிறிஸ்துவை உங்களுடைய சிநேகிதர்களாய் அறிந்திருக்க வேண்டும். కారణం ఏంటంటే యేసయ్య మన కొరకు ప్రాణ త్యాగం చేశారు. ஏனென்றால் இயேசு கிறிஸ்து ஒருவரே நமக்காக தன்னுடைய ஜீவனை கொடுத்திருக்கிறார். నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. நான் உங்களுக்கு கட்டளை கொடுத்தவர்களை நீங்கள் செய்தீர்களானால் என் சிநேகிதர்கள் என்று அழைக்கப்படுவீர்கள் என்று சொன்னார். ఆజ్ఞలు భారమైనవి కావు. கட்டளைகள் கடினமானவைகள் அல்ல. మోషే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు రాయబడ్డాయి. மோசே நியாயப்பிரமாணத்தில் 10 கட்டளைகள் கொடுக்கப்பட்டது. 350కి పైగా చిన్న చిన్న ఆజ్ఞలు కూడా ఉన్నాయి. 350க்கு மேலாக சிறிய கட்டளைகளும் காணப்படுகிறது. కానీ వాటన్నిటిని 2 ఆజ్ఞలుగా మార్చారు. அவை எல்லாவற்றையும் இரண்டு கட்டளைகள் காணப்படுகிறது. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. உன் முழு இதயத்தோடு மனதோடு ஆத்மாவோடு தேவனை நேசி என்பது. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. உன்னை போலவே பிறனையும் நேசி என்பது. ఈ 2 ఆజ్ఞల్ని పాటించినప్పుడు 10 ఆజ్ఞలను కూడా పాటించిన వాళ్ళం అవుతాం. இந்த 2 கட்டளைகளை நீங்கள் கைக்கொள்ளும்போது அந்த 10 கட்டளைகள் கைக்கொண்டவர்களாய் இருப்பீர்கள். కాబట్టి ప్రియమైన వారలారా దేవుని యొక్క వాక్యాలు ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. ஆகவே தேவன் தன்னுடைய வார்த்தைகளும் கட்டளைகளும் நமக்கு கொடுத்திருக்கிறார். ఆజ్ఞలను పాటిస్తే మనం దేవునికి స్నేహితులుగా మార్చబడతాం. கட்டளைகளை கைக்கொள்ளும்போது நாம் தேவனுக்கு சிநேகிதர்களாய் மாற்றப்படுவோம். మొట్టమొదటిగా యేసయ్యను ప్రేమించాలి. முதலாவது தேவனை நேசிக்க வேண்டும். దేవుని కంటే అధికంగా వేటిని మనం ప్రేమించకూడదు. தேவனை காட்டிலும் அதிகமாக எதையும் நாம் நேசிக்க கூடாது. మొదట యేసయ్యని ప్రేమించాలి. முதலாவது இயேசு கிறிஸ்துவை நேசிக்க வேண்டும். ఒకవేళ యేసయ్యను తప్ప వేరే ఎవరినైనా వేటినైనా ప్రేమిస్తే అది మీకు విగ్రహంగా మారిపోయింది. இயேசுவை காட்டிலும் வேற யாராவது நேசித்ததனால் அது உங்களுக்கு விக்கிரகமாய் காணப்படுகிறது. కాబట్టి యేసయ్యా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని యేసయ్యనే మనం ప్రేమించాలి. ஆகவே இயேசுவே நான் உம்மை நேசிக்கிறேன் என்று நீங்கள் சொல்லி இயேசுவை நேசிக்க வேண்டும். ప్రేమించేవాడు ఆజ్ఞల్ని పాటిస్తారు. நேசிப்பவர்கள் கட்டளைக்கு கீழ்ப்படிவார்கள். వాక్యాలు విని ఆ విధంగా తమను తాము శుద్ధీకరించుకుంటారు. வார்த்தைகளை கேட்டு அந்த வார்த்தையின்படி தங்களை சுத்திகரித்துக் கொள்வார்கள். పరిశుద్ధంగా బ్రతుకుతారు. பரிசுத்தமாய் ஜீவிப்பார்கள். నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని యేసయ్య చెప్పారు. நான் பரிசுத்தராய் இருக்கிறது போல நீங்களும் பரிசுத்தராய் இருங்கள் என்று இயேசு சொன்னார். ఆయన వలె పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతారు. அவரை போல பரிசுத்த வாழ்க்கை வாழ்வதற்கு வாஞ்சிப்பீர்கள். వాళ్ళనే దేవుడు నిజమైన స్నేహితుడు అని యాక్సెప్ట్ చేస్తారు. அவர்களே தேவன் உண்மையான சிநேகிதர்கள் என்று அழைப்பார். నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెడతాడు. உண்மையான சிநேகிதன் தன் சிநேகிதனுக்காக தன் ஜீவனை கொடுப்பான். బలలో మనం పాలు పొందబోతున్నాం. ஆகவே திருவிருந்திலே நாம் பங்கு கொள்ள போகிறோம். యేసయ్య మన కొరకే ప్రాణ త్యాగం చేశారు. இயேசு கிறிஸ்து நமக்காக தன்னுடைய ஜீவனை கொடுத்திருக்கிறார். తన విలువైన రక్తాన్ని మనకు క్రయధనంగా ఇచ్చి కొన్నాడు. தன்னுடைய விலையேற ரத்தத்தை நமக்காக கொடுத்திருக்கிறார். మనం ఇప్పుడు దేవుని సొత్తు. நாம் தேவனுடைய சொத்தாய் காணப்படுகிறோம். కనుక జీవితకాలం అంతా క్రీస్తు జనన మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. ஆகவே நம்முடைய வாழ்நாள் முழுவதுமாக தேவனுடைய ஜென்மத்தையும் அவருடைய மரணத்தையும் அவருடைய உயிர்த்தெழுதலை நினைவு கூற வேண்டும். అప్పుడు 2 ఆశీర్వాదాలు మనం పొందుతాం. அப்பொழுது 2 ஆசீர்வாதங்களை நாம் பெற்றுக்கொள்ள முடியும். యేసయ్య నా కొరకే కల్వారి శిలువలో ప్రాణం పెట్టాడు అని క్రీస్తు శరీరము క్రీస్తు దేహాన్ని మనం భుజించి పానీయముగా తీసుకున్నప్పుడు இயேசு கிறிஸ்து எனக்காக கல்வாரி சிலுவையிலே தன்னுடைய ரத்தத்தை சிந்தினார் என்று விசுவாசித்து திருவிருந்தினுடைய ரத்தத்தையும் அவருடைய சரீரத்தை உட்கொள்வோம். తద్వారా ఒకటి నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. அதனாலே முதலாவது நாம் நித்திய ராஜ்யத்துக்குரியவர்களாய் மாற்றப்படுவோம். కనుక నాడు సంఘములో అనేకులు అపొస్తలుల యొక్క బోధలో సహవాసములో మూడవది రొట్టె విరుచుటలో ఎడతెగక ఉండిరి. ஆகவே அந்நாளிலே அப்போஸ்தலருடைய நாட்களிலே அவருடைய உபதேசத்திலும் ஜெபத்திலும் அப்பப்படுதலை கைவிடாமல் இருந்தார்கள் என்று பார்க்கிறோம். మంచి మనసాక్షితో బలలో పాల్పొందినప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చి నిత్య జీవానికి దేవుడు మనల్ని అర్హులుగా మార్చుదురుగాక. நல்ல మనసాక్షిயோடு தேவனுடைய விருந்திலே பங்கு கொள்ளும் பொழுது தேவன் உங்களை ஆசீர்வதித்து உங்களை பெருக பண்ணுவாராக. రెండవది క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు సంఘం ఒక రెప్పపాటున ఎత్తబడుతుంది. இரண்டாவதாக கிறிஸ்து இயேசு வெளிப்படும் நாளிலே சபையானது கண் சிமிட்டும் நேரத்தில் எழுப்பப்படும். ఆ గుంపులో
ఉండటానికే మనం బలలో పాల్పొందుతూ ఉన్నాం. அந்த கூட்டத்திலே நாம் இருப்பதற்காகவே இந்த திருவிருந்திலே பங்கு கொள்கிறோம். కాబట్టి ఏ ఒక్కరు బలకి దూరం కాకూడదు. ஆகவே திருவிருந்துக்கு யாரும் தூரமாய் போக கூடாது. ఒకవేళ మీ మనస్సాక్షి బాగులేకపోతే మరలా మీ మనసును సరి చేసుకొని మంచి మనస్సాక్షితో బలలో పాల్పొందాలి. ஒருவேளை உங்களுடைய மனசாட்சி சரியில்லாமல் அதை சரி செய்து கொண்டு தேவனுடைய திருவிருந்திலே பங்கு கொள்ள வேண்டும். ఈ నెల నేను బలలో పాల్పొందలేను, మనసు బాగులేదు అని దూరం అయ్యారనుకో, இந்த மாதம் என் மனசு சரியில்லை என்று சொல்லி நீங்கள் விருந்துக்கு தூரமானால் నెక్స్ట్ మంత్ కూడా ఈ మాసం కూడా నీకు మనసు బాగలేదులే అని బలకు దూరం చేస్తారు. அடுத்த மாதம் இந்த மாசத்துல மனசு சரியில்லை அப்படி சொல்லி ఇంకొక నెల కూడా అలాగే దూరం చేసి బీచ్ తీసుకెళ్తారు. அப்படியே ஒவ்வொரு மாதமா உங்களை அழைத்துக் கொண்டு பீச்சுக்கு கொண்டு போய்விடுவார்கள். కాబట్టి మనము దేవునికి దగ్గర అవ్వాలి. ஆகவே நாம் தேவனுக்கு சமீபமாய் மாற வேண்டும். బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మనసు ఒకవేళ చిన్న పొరపాట్లు ఉంటే కన్ఫెస్ చేసుకొని ఒప్పుకొని మనసు మార్చుకొని బలలో పాల్గొంటారు. ஆகவே ஞான ஸ்நானம் பெற்ற ஒவ்வொருவரும் ஏதாவது தவறு இருந்தால் தேவனுடைய சமூகத்தில் அதை அறிக்கையிட்டு விட்டு தேவனுடைய விருந்திலே பங்கு கொள்ள வேண்டும். దేవునికి ఎప్పుడు దూరం కాకూడదు. தேவனுக்கு எப்போதும் நாம் தூரமாய் போகக்கூடாது. చిన్న పొరపాట్లు వస్తాయి, వెంటనే కన్ఫెస్ చేసుకొని మన బలలో పాల్గొంటారు. சிறிய தவறுகள் வரும்போது அதை நாம் அறிக்கையிட்டு தேவனுடைய பந்தியிலே பங்கு கொள்ள வேண்டும். లేకపోతే సాతానుగా తీసుకెళ్ళిపోతారు. இல்லை என்றால் பிசாசானவன் அவனிடத்துக்கு கொண்டு போய் விடுவான். నేను ఇంతకు మునుపు సేవ చేస్తున్న స్థలంలో நான் இதற்கு முன்பு ஊழியம் செய்த ஒரு இடத்திலே ఓ సహోదరుడు బల్ల తీసుకునేవాడు. ஒரு சகோதரன் திருவிருந்து எடுத்துக் கொள்வார். ఇంటికి వెళ్ళేటప్పుడు సాయంత్రం ఫుల్ తాగేసి ఇంటికి వెళ్ళేవాడు. வீட்டுக்கு போகும்போது ஈவினிங்ல நல்லா குடித்து போவார். వాళ్ళ భార్య చెప్పేది, అయ్యా బల్ల తీసుకుంటున్నా మళ్ళీ తాగుతున్నావు ఏంటి? அவனுடைய மனைவி சொன்னார்கள், நீங்கள் திருவிருந்தில் பங்கு கொண்டு மீண்டும் குடிக்கிறீர்கள் என்று சொன்னார்கள். కొద్ది రోజులకి ఇంట్లో గొడవ జరిగింది, ఆ వ్యక్తి ఊరేసుకొని చచ్చిపోయాడు. ஒரு நாளிலே அவருடைய குடும்பத்திலே சண்டை உண்டான போது அவர் தூக்கிட்டு மரித்து போனார். అంటే మనస్సాక్షి గద్దించినా కూడా మనసును సరి చేసుకోకుండా ఒకవేళ బలలో పాల్పొందినప్పుడు దానికి తగిన శిక్ష కూడా ఉంటుంది. மனசாட்சி உங்களை கடினப்படுத்தும் போது தேவன் சிக்ஷிக்கும் போது அதை அறிந்து கொள்ளாமல் கடினமாய் பங்கு கொண்டால் அதுக்கு நீங்கள் பாத்திரவான்களாய் மாற்றப்படுவீர்கள். కాబట్టి చిన్న పొరపాట్లు జీవితంలో వస్తాయి, కానీ మరలా మన జీవితంలోకి ఎంటర్ కాకుండా జాగ్రత్త పడి మనస్సాక్షిని జీవితకాలం అంతా పరిశుద్ధంగా కాచుకుందాక. ஆகவே சிறிய தவறுகள் வரும்போது அதை தேவனிடத்தில் அறிக்கையிட்டு நம்முடைய வாழ்க்கையை காத்துக் கொள்வோமாக. ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరాన్ని పొందుతారు. அறிக்கையிட்டு விட்டு விடுகிறோம் இரக்கத்தை பெறுவான் என்று பார்க்கிறோம். జైల్లో ఖైదీలు వేస్తారు. சிறைச்சாலையிலே கைதிகளை போடுவார்கள். ఆ ఖైదీ తన పశ్చాత్తాపడి గుడ్ నేచర్ మంచి గుణాలు కలిగి ఉంటే శిక్ష తగ్గుతుంది. அந்த கைதியானவன் ஒரு நல்ல நடக்கையோடு தன்னுடைய தவறுகளை உணரும் போது அவனுடைய தண்டனை நாட்கள் குறைக்கப்படும். అక్కడ కూడా పద్ధతులు మార్చుకోకపోతే శిక్ష పొడిగిస్తారు. அங்கேயும் அவருடைய குணங்கள் மாறாவிட்டால் அவருடைய நாட்கள் இன்னும் நீடிக்கக்கூடியதாக காணப்படுகிறது. కాబట్టి న్యాయ తీర్పులోకి రాకుండా ఉన్న నిమిత్తమై మనం దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించుదాముగాక. ஆகவே நியாய தீர்ப்பு நாளிலே நிற்க கூடாதபடிக்கு நாம் அவருடைய கற்பனைகளை கைக்கொள்வோமாக. ఈ మాటను బట్టి దేవునితో మీరు స్నేహితులుగా మార్చబడదురుగాక. ஆகவே இந்த வார்த்தையின்படியாக தேவனுக்கு சிநேகிதர்களாய் நாம் மாற்றப்படுவோமாக. ఒకటి, దేవుని మీద విశ్వాసం ఉంచితే మీరు దేవునికి స్నేహితులని పిలువబడతారు. முதலாவது நாம் தேவனிடத்தில் விசுவாசம் வைக்கும்போது தேவனுக்கு சிநேகிதர் என்று அழைக்கப்படுவோம். ప్రార్థన చేయగలిగితే మీరు దేవునికి స్నేహితులని పిలువబడతారు. ஜெபிக்கும் போது தேவனுக்கு சிநேகிதர் என்று அழைக்கப்படுவீர்கள். నిజమైన మేలు కోరే దేవునితో మనం సహవాసం చేయాలి. நன்மை செய்கிற தேவனோடு நாம் ஐக்கியமாக இருக்க வேண்டும். నిజమైన స్నేహితుడైన యేసుతోనే మనం స్నేహం చేయాలి. నిజமான స్నేహితునాగి యేసుவோடு நம்முடைய நட்பை வைத்துக் கொள்ள வேண்டும். మన పాపాలు క్షమించి మన మీద దయ చూపించిన దేవునికి మనం స్నేహితులుగా ఉండి కడవరకు సాక్షిగా బ్రతుకుదుముగాక. நம்முடைய பாவங்களை மன்னித்து நமக்கு தயவு காட்டின தேவனுக்கு நம்முடைய வாழ்நாள் முழுவதும் சாட்சியாக காணப்படுவோமாக. ప్రార్థన చేసుకుందాం. ஜெபிக்கலாம். అందరూ మోకరించి ఒక 2 నిమిషాలు எல்லாரும் உலகம் படி ஜெபிக்கலாம். వీళ్ళ వాక్యాన్ని బట్టి అందరూ, ప్రభువా మీరు నాకు స్నేహితుడిగా ఉండండి. ஆண்டவரே நீர் எனக்கு சிநேகிதராய் இரும் என்று கேளுகிறோம். అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. அபிரகாம் தேவனுக்கு சிநேகிதன் என்று அழைக்கப்பட்டான். ఆయన దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి స్నేహితుడు అని పిలువబడ్డాడు. அவர் தேவன் மீது வைத்ததான அந்த
விசுவாசத்துக்காகவே அவர் சிநேகிதன் என்று அழைக்கப்பட்டார். మీ మీద ఉంచిన విశ్వాసంలో తొట్టిల్లకుండా నన్ను కాపాడు. உம்மீது வைத்திருக்கிறதான விசுவாசத்திலிருந்து நான் விலகாதபடி என்னை காத்துக் கொள்ளும் என்று கேளு. మోషే వలె ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. మోసేவை போல நாம் ஜெப ஜீவியம் இருக்கும்படியாக நீங்கள் கேளு. ముఖాముఖిగా మీరు నాతో మాట్లాడు. முகமுகமாக என்னோடு பேசும் ஆண்டவரே என்று கேளுங்கள். నా సమస్యలన్నీ నా బాధంతో నీతోనే చెప్పుకుంటాను. என்னுடைய பிரச்சனைகள் பாடுகள் எல்லாவற்றையும் இடத்திலே பகிர்ந்து கொள்வேன் என்று சொல்லுங்கள். స్నేహితులని పిలువబడే వాడితో నేను చెప్పలేను. స్నేహితులు என்று சொல்லப்படுவர்களோடு நான் பகிர்ந்து கொள்ள மாட்டேன். మీతోనే నా సమస్య చెప్పుకుంటాను. உம்மோடு மாத்திரமே என்னுடைய எல்லா பிரச்சனைகளும் சொல்லுவேன். దేవునితో దైవ సేవకుల సహవాసమే ఈ ఆత్మ సంబంధమైన స్నేహం. தேவனோடும் தேவனுடைய ஜனத்தோடும் இருக்கிற ஆவிக்குரிய ஐக்கியமா இருக்கிறது. మీరు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు. நன்மை விரும்பின சிநேகிதன் அநேக காயங்களை உண்டாக்குவான் என்று కొన్నిసార్లు మీ జీవితాల్లో కష్టాలు సమస్యలు ఎదురై ఉండవచ్చు. சில நாட்களில் உங்களுடைய வாழ்க்கையில பிரச்சனைகளும் பாடுகளும் உண்டாயிருக்கலாம். కానీ మేలు కోరే దేవుడు నిన్ను స్నేహించాడు కాబట్టి నీ చేయి విడవలేదు. நன்மை செய்கிற தேவன் உன்னை நேசித்தபடினாலே அவர் உன்னை கைவிடாமல் இருக்கிறார். కాబట్టి యేసునే మనం నమ్ముకోవాలి. ஆகவே இயேசுவை மாத்திரமே நாம் விசுவாசிக்க வேண்டும். నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెడతాడు. உண்மையான சிநேகிதன் தன்னுடைய சிநேகிதனுக்காக தன்னுடைய ஜீவனை கொடுப்பார். ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు కానీ ప్రాణం పెట్టింది యేసు మాత్రమే. உயிரை எடுப்பவர்கள் அநேகர் உண்டு ஆனால் உங்களுக்காக தன் ஜீவனை கொடுத்தவர் இயேசு ஒருவர் மாத்திரமே. ప్రభువా నీ ఆజ్ఞల్ని పాటిస్తానయ్యా. இயேசுவே நான் உம்முடைய கற்பனைகளை கைக்கொள்வேன் ஆண்டவரே. మీరు నాకు స్నేహితుడిగా ఉంటాడు. நீர் எனக்கு சிநேகிதனாயிரு. మీ వలె నేను ఆత్మీయంగా బలపరచబడతాను. உம்மை போலவே நாங்கள் பலப்படுவதற்கு உதவி మీరు செய்யும். నాకు స్నేహితుడిగా ఉంటాడు. நீர் எங்களுக்கு சிநேகிதனாயிரும் ஆண்டவரே. ప్రార్థన చేస్తున్నాను. நல்ல பிதாவே உம்மை நன்றியோடு துதிக்கிறோம் ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி. இந்த நல்ல நாளிலும் ஆண்டவரே அப்பா நீர் எங்களோடு பேசி நம்முடைய வார்த்தைகளுக்காக நன்றி செலுத்துகிறோம். உண்மையான சிநேகிதன் தன்னுடைய சிநேகிதனுக்காக தன் ஜீவனை கொடுப்பான் என்று சொல்கிறேன் ஆண்டவரே. அதை காட்டிலும் ஆண்டவரே எங்களுக்காக நீர் உம்முடைய ஜீவனை கொடுத்ததற்காக நன்றி செலுத்துகிறோம். கல்வாரி சிலுவையிலே விலையேற பெற்ற உம்முடைய ரத்தத்தை எனக்காக சிந்தி எங்களுக்காக சிந்தி உம்முடைய சிநேகிதனாக நீர் எங்களை மாற்றியதற்காக உங்களுக்கு நன்றி செலுத்துகிறோம் ஆண்டவரே. நாங்கள் எப்போதும் உமக்கு பகஸ்தராக துரோகிகளாக ஆண்டவரே பகைஞராய் நாங்கள் தூரமாய் இருந்த போது கல்வாரியின் அன்பினாலே நீர் எங்களை நேசித்தமைக்காக நன்றியோடு துதிக்கிறோம் அப்பா. இப்பேற்பட்ட நட்பினை நீர் எங்கள் காண்பதற்காக நன்றி செலுத்துகிறோம் ஆண்டவரே. ஆபிரகாமை விசுவாசத்தினாலே அவர் உண்மையான சிநேகிதனாய் இருந்தது போலவே மோசே ஜெபித்த போது அவர் உமக்கு சிநேகிதனாய் காணப்பட்டபடியினாலே எங்களுடைய வாழ்க்கையிலும் கர்த்தாவே இப்பேற்பட்ட ஒரு அன்பத்துக்குள்ளாய் எங்களை நடத்த வேண்டுமா ஜெபிக்கிறோம் ஆண்டவரே. அப்பா மோசே முகமுகமாய் உங்களோடு பேசினது போலவே நாங்கள் எங்களுடைய வாழ்க்கையிலே உண்மையான சிநேகிதனுடைய கையை பிடித்துக் கொண்டு எங்களுடைய வாழ்நாள் முழுவதும் உடைய நித்திய ராஜ்யத்திற்காய் ஆயத்தமாக்கப்படுவதற்கு நீர் எங்களுக்கு உதவி செய்திட வேண்டுமா ஜெபிக்கிறோம் ஆண்டவரே. அழைத்தவர் நீர் உண்மையுள்ளவர் ஆண்டவரே. அந்த நாள் முழுவதும் ஆண்டவருடைய ராஜ்யத்திற்காக ஆயத்தமாக்க வேண்டுமா ஜெபிக்கிறோம். உடைய திரு விருதுகளை பங்கு கொள்ளும்படியா எங்களுடைய இருதயங்களை சுத்திகரிக்க வேண்டுமா ஜெபிக்கிறோம் அப்பா. நல்ல மனசாட்சியை கர்த்தாவே நீர் கொடுப்பதற்காக ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. அதற்காக நன்றி செலுத்துகிறோம். உண்மையான சிநேகிதனாய் இருக்கிறது. நீரே எங்களை நேசித்த உண்மையான சிநேகிதன் ஆண்டவரே. உம்மை மாத்திரமே நாங்கள் முழு இருதயத்தோடு முழு மனதோடு முழு இருதயத்தோடு நேசிக்கும்படியா நீர் எங்களுக்கு உதவி செய்திட வேண்டுமா ஜெபிக்கிறோம். நீர் எங்களை பலப்படுத்தி வழிநடத்தி நீர் ராஜ்யத்திற்காக எங்களை ஆயத்தமாக்கும். எல்லா துதி கன மகிமையும் உமக்கே செலுத்துகிறோம். இயேசு கிறிஸ்துவின் இன்ப நாமத்தில் ஜெபிக்கிறோம் நல்ல பிதாவே. ఆమేన్. మనలో పాల్పొందే వాళ్ళు త్వరగా మీరు వరుసలో కూర్చోండి. ముచ్చట బాప్తిసం తీసుకొని మంచి